ఆడపిల్లలను భారంగా చూసే రోజులివి. ఇందుకు కారణం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. అయితే కొందరింట్లో ఆడపిల్లలు పుడితే ఎంతగానో బాధపడతారు. కొంతమంది ఆడపిల్ల పుట్టగానే కడతీర్చే వాళ్ళు కూడా ఉంటారు. అబ్బాయి కావాలని ఎంతో మంది భార్యలను వేధిస్తారు. కానీ అమ్మాయి పుట్టేసరికి అందరికీ అదొక భారంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లకు విలువ ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే తాజాగా ఓ తండ్రి చేసిన పనిని చూస్తే మాత్రం ఇలాంటి అదృష్టం ప్రతి ఆడపిల్లకు కావాలని కోరుకుంటాం. ఈ కాలంలో కూడా ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారంటే వీళ్లను చూసి ఎంతో మంది తల్లిదండ్రులు గర్వపడాలి. ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తుంటారు కొంతమంది. అమ్మాయి పుట్టింది అనగానే బాధపడతారు. తమపై దించుకోలేని భారం పడిందని భావిస్తుంటారు. ఆడపిల్ల పుట్టింది అనగానే సంతోషం కంటే ఎక్కువగా అసహనం, తెలియని బాధ ఉంటుంది. ఆడపిల్ల పుడితే అరిష్టమని, మనకిది శాపమని భావించే వాళ్ళు ఉన్నారు. మగపిల్లాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకునే వారిని చూస్తుంటాం. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ విలువిస్తారు చాలా మంది. అమ్మాయి పుట్టిందని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఊరంతా చీరలు పంచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓగులపు అజయ్ భార్య పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి అజయ్ మహాలక్ష్మి పుట్టిందని ఊరిలో ఉన్న ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఘనంగా సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు 1500 చీరలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపారు. అజయ్ అలా పంచడానికి ఓ కారణం ఉందట. అజయ్ బతుకు తెరువు కోసం దుబాయ్లో పనిచేసేవాడు. అక్కడున్న సమయంలో 2 ఏళ్ల క్రితం 30 కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టడం ఎక్కువ సంతోషాన్నిచ్చింది. అందుకే ఇంటింటికి ఉచితంగా చీరలు పంపిణీ చేశానని అజయ్ చెప్పుకొచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.